పాపమనే ఊబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్యా, కొండ మీద నిలిపావు నీవయ్యా. పాపమనే ఊబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్యా, కొండ మీద నిలిపావు నీవయ్యా, కొండ మీద నిలిపావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావయ్యా నీవయ్యా. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావయ్యా నీవయ్యా, ఆదరించినావయ్యా నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమూర్తి, ఎంత కరుణామయుడు. మరి ఎంతగానో నన్ను కాపాడుతున్నాడు. పాపమనే ఊబిలో పడిపోయిన మనలను పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు. ఆకలిని వేళ ఆహారంగా మారి ఆకలిని బ్రతికించాడు. ధూళ్ళైన నేను ఎవరికి మంచి లేని వాళ్ళ దూతల చేయని సేవను దేవుడు ధూళ్ళని మాకు అప్పగించాడు. ఆదరిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, దీవిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. కనుక పోయిన వారిలో ఏ వాక్యం చెప్పుకున్నాం మనం? పోయిన నెలలో ఏ వాక్యం ఇదేనా? పోయిన నెలలో ఏ వాక్యం చెప్పుకున్నాము? పరలోక తండ్రికి అది ఆయనకి తెలుసు అనే విషయం ఇందా చెప్పేవుగా, ఇలా మర్చిపోయి. కనుక ఈరోజు కూడా మరి ఈ నెలలో కూడా ఒక వాక్యం మనం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. గత నెలలో మనము మనకి ఏది కావాలో మన పరలోక తండ్రికి తెలుసు, తెలియని వాక్యం తెలుసుకున్నాం. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్న మాట, యేసయ్య స్వయంగా చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి
వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. 26 26 నిజమే లేదు. 26 కరెక్ట్. 26 అంత కనపడలేదు. ఏమైంది? చాలా సంతోషం, క్షమించండి. మరి 26వ వచనంలో యేసుప్రభు వారు చెబుతున్నారు. ఏం చెబుతున్నాడంటే, ఆకాశ పక్షులు చూడుడి, ఆ ఇత్తనాలు ఎత్తయా, పాతయా, వైపు పట్లలో కూర్చుకుంటాయా, అయినను మీ పరలోపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయల నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా, లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు గనక కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో, మాతో, నాయన మా సహోదరి కుటుంబంతో, అందరితో మీరు మాట్లాడమని, నాయన మీరే బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకుని వాక్య భాగంలో యేసుప్రభు వారు చెబుతున్న మాట చాలా గొప్ప మాట. దేవుడు ఆకాశ పక్షుల కోసం ఈ లోకానికి వచ్చాడా? యేసుప్రభు వారు ఆకాశ పక్షుల కోసం ఈ లోకానికి రాలేదు, జంతువుల కోసం రాలేదు, లేకపోతే ఏటి వరకు రాలేదు. ఆయన నశించిపోతున్న తన ప్రజలైన, తన బిడ్డలమైన మన కోసమే ఆయన్ని పరలోకం విడిచి భూలోకానికి ఆయన వచ్చాడు. పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి వస్తా కూడా ఆయన తన కుమారుడితో పాటు అన్నీ మనకి ఇస్తానికే వచ్చాడు. అన్నీ మనకి ఈతనికి వచ్చాడు. కానీ ఆయన ఒట్టిగా తన కుమారుడు పంపలేదు. కుమారుడితో పాటు సమస్తమును పంపాడు. ఏం పంపాడంటే, ఆయన అమ్మటే అన్ని సకల అవసరాలను కూడా పంపాడు. సకల అవసరాలను మనకి పంపాడు. ఆయన మనని పోషించే దేవుడు. ఎవరు పోషిస్తారండి? యేసయ్య పోషిస్తున్నాడు. అందుకంటాడు, ఆకాశ పక్షులు చూడు, ఆ ఇత్తనాలు ఇత్తము, లేకపోతే కోత వైవు, కొట్టల్లో దాచుకోవు. మనం విత్తనాలు ఇస్తాము, కోతలు కోస్తాము, పంట తెచ్చుకుంటాం, కొట్టల్లో కూర్చుకుంటాం, అన్నీ మనం చేసుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అన్నీ మనం చేసుకుంటాం. కానీ అవి కోస్తాయా, కొయ్యము, కొట్టల్లో కూర్చుకోవు. అయినను వాటిని దేవుడు ఏమన్నాడు? నేను వాటిని పోషిస్తున్నా కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటాడు. నిజమే, మనము శ్రేష్టమైన వారు. ఈ శ్రేష్టమైన జీవితం మనకు అర్థం కావట్లేదు, కానీ మనం శ్రేష్ఠులము. ఇంత శ్రేష్టమైన జీవితం దేవుడు మనకిచ్చి ఆయన మనని సమస్తమును పోషిస్తున్నాడు. నేను వాసన పోయా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోషించే దేవుడు, ఆయన పోషిస్తాడు. అందుకే ఆ ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఏమనంటే, క్రీస్తు యేసు మహిమ అవసరాన్ని బట్టి మీకున్న ప్రతి అవసరతను తీర్చునుగాక అంటాడు. అంటే ఆయన యేసు ప్రభువు అవసరంతో వచ్చాడు ఈ లోకానికి. ఒట్టిగా రాలా యేసయ్య ఒట్టిగా రాలా మనకి. ఆయన అవసరంతో వచ్చాడు. అది ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ఆ మాట ఉంటుంది. చదువుతారా? దేవుడు చూడండి, తన ఔశ్వర్యమును బట్టి చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అది తీర్చు. అంటే ఆయన అవసరవంతుడు దేవుడు. అవసరంతోనే ఆ అవసరం ఎవరి ద్వారా తీరుస్తాడంటే యేసయ్య ద్వారా తీరుస్తాడు. అంటే తన బిడ్డ ద్వారా మనకి తీరుస్తాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా తీరుస్తాడు చెప్పాలి? ఎవరి ద్వారా తీరుస్తాడు? తండ్రి అయిన దేవుడు అవసరము ఎవరి ద్వారా తీరుస్తాడంటే, అవసరం ఎవరి ద్వారా ఇస్తాడంటే యేసయ్య ద్వారా మనకిస్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారు, అంతే కదా.
ఇప్పుడు మన అవసరాలు తీర్చాలంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి వెళ్ళాలి. ఆయన జగన్ గారిని బట్టి ఆ అవసరాలు మనకు తీరుస్తాడు. ఆయనకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? జగన్ గారు ఆయనకి ఇష్టమైన బిడ్డ అయినప్పుడు ఆయన అంతా ఇస్తాడు. ఆయన ఎత్తుకొచ్చి మనకి తీరుస్తాడు. అర్థమవుతుంది చెబుతున్నాను. అట్లాగే దేవుడు తన అవసరాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఆయన బట్టి, కుమారుడు బట్టే మనకు వస్తుంది. నేను స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళు అంటారు ఎవరిని పట్టుకుంటే పని అయింది అంటారు. వాళ్ళ అమ్మ ఈయట్లేదయ్యా, వాళ్ళ అమ్మ ఈయట్లేదంటే వాళ్ళ అమ్మ ఎవరిని పట్టిస్తుందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్ద కొడుకుని బట్టి ఇచ్చింది. వాళ్ళ పెద్ద కొడుకు నువ్వు అడిగితే ఆ పెద్ద కొడుకు వెళ్ళి వాళ్ళ అమ్మనే చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కొడుకు ఇచ్చితే కొడుకు నీకు ఇచ్చుకొచ్చి ఇస్తాడని చెబుతాను. అర్థమవుతుందా? అర్థమవడం చెబుతున్నాను. అట్లాగే దేవుడు అవసరాన్ని తన కుమారుడు ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తానికి ఆయన పరలోకం నుండి భూలోకం దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనకి ఎన్ని అవసరాలు ఉన్నా కూడా మన అవసరాలను తీర్చే దేవుడు ఆయనే. మనకి ఏ అవసరం ఉందో, మనం రోగాలతో బాధపడుతున్నాము, దెయ్యాలతో బాధపడుతున్నాము, అప్పులతో బాధపడుతున్నాము, ఇల్లు లేక బాధపడుతున్నాము, సంతానం లేక బాధపడుతున్నాము, సమస్యలతో బాధపడుతున్నాము, ఏ విధంగా మనం బాధపడుతున్నామో మన అవసరాలను తీర్చడానికి దేవుడు పరలోకపు తండ్రి, చెప్పండి, ఆయన చెప్పాలి, తన కుమారుడు ద్వారా మనని తీర్చడానికి ఆయన మన దగ్గర పంపించాడు. కనుక ఆయన మన పోషించే దేవుడు. సోదరు చెప్పండి, ఆకాశ పక్షులు పోషించే దేవుడు మన్నెందుకు పోషించాడు? వాటికంటే బహుశ్రేష్ఠులే కదండి. మన కోసమే యేసయ్య దేవుడు తన కుమారుడితో తన అవసరాన్ని భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. అందుకే మనము ఆయన ద్వారా మన అవసరవంతులు అవుతాం, మన కష్టాలు తీరుతాయి, మన బాధలు తీరుతాయి, మన అవసరాలు తీరుతాయి. నిజమే. మరి తల్లిగారు నిజంగా కుమారుడు విషయంలో ప్రార్థన చేశాం. వాడికి ఉన్న భయము, ఆందోళన అంతా పోగొట్టాడు. ఇప్పుడు కొంచెమే బలహీనత ఉన్న ఆ బలహీనత కూడా దేవుడు తీసివేయను గాక. అలాగే గత నెలలో కోడలు అంతే, కూతురు ఎంతో బాధలో ఉంది. దేవుడు ఆ బిడ్డను కూడా ఈ నెలలోకి వస్తానికి దేవుడు చక్కగా మాదిరిగా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే కోడలైనా అంజలిని కూడా దేవుడు ఎంతో కాపాడు, క్షేమంగా ఉంచాడు. పెద్ద కుమారుడిని కాపాడు, క్షేమంగా ఉంచాడు. కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. కనుక మనకి ఏది కావాలో మన అవసరం తీర్చే దేవుడు ఆయన. మన కష్టాలు తీర్చే దేవుడు, మన బాధలు తీర్చే దేవుడు, మన సమస్యలు తీర్చే దేవుడు. కనుక ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ఆలకించుకొని విడిచిపెట్టి దేవుడు కాడండి. అందుకే మాట మీరు చెబుతారు. ఆదికాండం 48వ అధ్యాయంలో 15వ వచనంలో ఓ చక్కని మాట యాకోబు తన కుమారుడైన యోసేపుతో అంటాడు. చక్కని మాట చూడండి. యాకోబు గారు అంటాడు తన కుమారుడిని యోసేపు గారితో అంటాడు. ఏమంటాడు? 15వ వచనం చూడండి. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహామును, ఇస్సాకులను ఎవని ఎదుట నడుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు యాకోబు గారు అంటున్నాడు. యాకోబు గారి దగ్గరికి యోసేపు తన ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చాడు. మనీషా, ఎఫ్రాయిం. ఎవరినమ్మా? ఎఫ్రాయిం చిన్నవాడు, మనీషా పెద్దవాడు. ఈ ఇద్దరిని వయసు వచ్చేటప్పటికి ఆ ఇద్దరు బిడ్డలు తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరు? యాకోబు వృద్ధాప్యం ఉన్నాడు. యోసేపు ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చి, తండ్రి నా బిడ్డలను నీ చేతులతో దీవించిన ఆయన, నీ చేతులతో నా బిడ్డలను దీవించిన ఆయన చెప్పి తండ్రి దగ్గరికి బిడ్డలను తీసుకొచ్చాడు, మనవలను తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు యాకోబు ఏమన్నాడు చూసావా? ఏమన్నాడు మళ్ళీ చదవండి. 15వ వచనంలో ఏమన్నాడు? అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము. ఎవరంట పితరులు అంటే ఎవరు? యాకోబు పితరులు ఎవరు? అబ్రహాము తాతగారు, ఇస్సాకు గారేమో తండ్రి గారు. ఎవరి ఎదుట ఈ తండ్రి గారిని తాతగారిని ఏమన్నాడు చూసావా? ఎవరి ఎదుట నా పితరులు నడుచుచుంటిరో, ఎవరి ఎదుట నా పితరులు నడుస్తున్నారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని. అసలు చూడండి, ఆ పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు గారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒకటి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తాతని జ్ఞాపకం చేసుకున్నాడు, 2 తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లా నడుచుకున్నారంట? ఎట్లా నడుచుకున్నారు దేవుని దగ్గర? ఎట్లా నడుచుకున్నారు అంటే ఎంత మంచిగా నడుచుకున్నారు. అబ్రహాము అడుగు పెట్టే స్థలం లేనప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ నలుదిక్కుల దిశలు నువ్వు చూస్తున్న ఈ ప్రాంతం అంతా నేను నీకు అప్పగిస్తాను. అడుగు పెట్టే స్థలం లేదు, చూపించి దేశాడు, రమ్మనగా వచ్చేసాడు. వచ్చిన అబ్రహాము మరి దేవుడు చెప్పిన ప్రకారంగా నడిచాడు. ఎందుకు అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడంటే మనవడు యాకోబు గారు మనవడు కదా అబ్రహాం గారికి. మనవడు ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే అబ్రహాం గారిలో ఉన్న ఎట్లా నడుచుకున్నాడంటే, అబ్రహాం గారు దేవుని దగ్గర ఎట్లా నడుచుకున్నాడంటే నమ్మకంగా నడుచుకున్నాడు. అందుకే 22 అధ్యాయము 16-17 చూస్తే అక్కడ చక్కని మాటలు మనకు కనపడతాయి. ఆయన ఎట్లా నడుచుకున్నాడో చూద్దాం. ఆదికాండం 22 అధ్యాయము 16-17. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా. అంటే ఈ భావం ఏంటి? అబ్రహాంకు ఉన్నది ఒక్కడే కొడుకు. అబ్రహాం గారికి ఉంది ఎంత? ఒక్కడే కొడుకు, వాగ్దాన పుత్రుడు ఆయన, ఒక్కడే కొడుకు. ఆ కొడుకుని ఏమనంటే దేవుడు నాకు ఇచ్చే అన్నాడు. నీకిస్తే ఎట్ట ప్రభువా, మా నేనెట్టాగా అయ్యా అన్నాడా? బిడ్డని నాకు అన్నాడు. నీకిస్తే నేనెట్టాగా అయ్యా, నేను వృద్ధాపిలోకి వచ్చే కదా, వృద్ధాపిలు వచ్చావు కదా, మరి ఆ బిడ్డతో నేను ముచ్చట ఆడుకుంటా, ఆ బిడ్డను చూసుకుని నా జీవితకాలం సుఖం గడుపుని చనిపోదాం అనుకుంటున్నాను కదా అయ్యా, వృద్ధాప్యంలోకి వచ్చాను, బిడ్డను చూసి సంతోషపడుతున్నాను, ఆ బిడ్డను నీకు ఇస్తే మరి నా పరిస్థితి అంటే అన్నాడా? చెప్పండి. మనమైతే అనంట 100 రూపాయలు ఇంటో నేను దేవునికి ఇయ్యి అంటే ప్రాణం అప్పిందా? ఆయనకి ఇస్తే నాకేమొచ్చింది? లేదా జనం 100 రూపాయలు ఉండి ఇంటాం, ఆ 100 రూపాయలు దేవునికి ఇవ్వమన్నాడు అనుకో, ఇస్తామా మనము? ఇయ్యం. ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే నా పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ అబ్రాహాము డబ్బు కాదు ఆయన అడిగింది, బిడ్డని అడిగాడు. బిడ్డని ఎందుకు అడిగాడు? బలి అడిగాడు. బలి చేయమని అడిగాడు. అబ్రహాం గారు ఏం చేశాడండి? అసలు గొప్ప విషయం. అబ్రహాం గారు వెనకం చేయకుండా బిడ్డను తీసుకెళ్ళి బలిపేట మీద పెట్టి, కాడుజలు కట్టి బలిపేట పెట్టి, ఖడ్గం పెట్టి, కత్తి పెట్టి, మెడకాయిని బలిపోతుండగా దేవుడు మాట్లాడుతాడు. నీ ముఖగానే ఒక కుమారుడు నాకు ఇవ్వటానికి నువ్వు వెనుక తెలియదు కనుక నీ సంతానం నేను ఆకాశ నక్షత్రం వలెను సముద్రం మందలి ఇసుక రేణు వలె నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తా అన్నాడు. చూసావా? ఒక బిడ్డను ఆయన ఇచ్చినందుకు, ఒక బిడ్డను దేవుడికి ఇచ్చినందుకు ఇప్పుడు అబ్రహాం సంతానం ప్రపంచమంతా విస్తరించింది. దేవుని స్తోత్రం చెప్పండి. సంతానం ఒక బిడ్డను ఆయనకి ఇచ్చాడు, ఒక బిడ్డ ఆయనకి ఇచ్చాడు. ఆయన వేసాడు చెప్పండి, ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు అబ్రహాం గారికి? లక్షలు, కోట్లు, మిలియన్లు ఉన్నారు ప్రజలంతా అబ్రహాం సంతానం. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా దేవునికి మనం ఇచ్చేదాన్ని వెనకం చేయకుండా దేవునికి ఇస్తే దేవుడు మనను చెప్పాలి పోషించును. నీ దేవుడు చెప్పే అంశం ఏంటంటే పోషించుట. దేవుడు పోషించేది.
ఆకాశ పక్షులను పోషించే దేవుడు మన ఎంతో పోషించడు. వాటికంటే మనం బహుశ్రేష్ఠులు కదా. మనను పోషించే దేవుడు ఆయన మనను పోషించే దేవుడు, ఆయన పోషకుడు. అందుకే ఆ పిల్లలను తీసుకొచ్చినప్పుడు యేసేపు వారితో అంటే తన కుమారుడు అన్నాడు, అయ్యా కుమారుడా, నేను నేటి వరకు ఎలా ఉన్నాను, నేటి వరకు నా పితరులు ఏ దేవుని దగ్గర నడుచుకున్నారో, అబ్రహాము, ఆ ఇస్సాకులు, మా పితరులు నడిచిన నడకలో నేను కూడా పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నన్ను పోషించిన దేవుడు, సమస్త బాధల నుంచి, సమస్త కీడుల నుంచి నన్ను విడిపించిన ఆ దేవదూత, ఆ దేవుడు నీ బిడ్డలను ఆస్వాదించునుగా కానీ దీవిస్తున్నాడు. నిజంగా అబ్రహాము ఆస్వాదించబడటానికి అబ్రహాం కలిగిన దేవునికి ఇచ్చాడు. దేవుడు అబ్రహాం విస్తారంగా ఆస్వాదించాడు. అందుకే పాట పాడతాం కదా. ఏం పాట పాడతాం? సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇయ్యమని. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇవ్వమని. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా సమర్పణ ప్రభువునకు నీ దేహం ధనము సమయమును. మనకిచ్చిన దేహాన్ని, మనకిచ్చిన ధనాన్ని, మనకిచ్చిన సమయాన్ని దేవునికి మనము సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు దేవుడు విస్తరింపజేస్తాడు. మన కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు, మన బిడ్డలు విస్తరింపజేస్తాడు. మనం పోషించే పోషకుడు ఆయన, పోషించే నాదు. అందుకే పితరులు, నా పితరులు ఎక్కడ నడుచుకున్నారో, నేను పుట్టిన మొదలుకు నన్ను పోషించిన దేవుడు. అబ్రాహాము తాతగారిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎవరో మనవడైన యాకోబు తాతగారిని జ్ఞాపం చేసుకున్నాడు. రెండో తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు. తాతగారిని, తండ్రిని జ్ఞాపకం అంటాడు. మూడవది, నేను పుట్టింది మొదలుకొని, ఆ మాట ఉంచండి అక్కడ. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు అంటే ఈ రోజు వరకు, ఈ రోజు నన్ను ఎవరు పోషించారో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో అసలు ఎంత యాకోబు పోరాటం అంతా ఒంటరి పోరాటం. యాకోబు పోరాటం ఒంటరి పోరాటం. ఎప్పుడైతే తండ్రి దీవించాడో ఇస్సాక ఎప్పుడైతే యాకోబు గారిని దీవించాడో, ఆ దీవెన వచ్చిన కాడ నుంచి అది పోరాటమే, శ్రమలు ఎక్కువైపోయి. దేవుని దీవెన మన వైపు వచ్చినప్పుడే శ్రమలు కూడా మనకు ప్రారంభమవుతాయి. అర్థం చేసుకో. దేవుడిని దీవించాడు, ఓ శ్రమ పెట్టాడు, అంతే. శ్రమలో ఒక ఏలు పోయింది. అర్థం ఉందా? ఒక దీవెన మన మీద ఉన్నప్పుడే శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనం తట్టుకోవాలి. ఆ శ్రమలు మనం తట్టుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి, మనం ఆయనకి ఇవ్వాలి. అబ్రహాం బిడ్డనిచ్చాడు. బిడ్డనివ్వటంలో దేవుడు ఇచ్చాడు, ఆయన సంతానాన్ని విస్తరింపజేసి ఆశీర్వదించాడు. ఎంత చేశాడు? ఆకాశ నక్షత్రాలు చేశాడు, సూర్యుని వల్ల చేశాడు. ఒక బిడ్డనిచ్చినందుకు మనము కూడా దేవునికి, మనకు కలిగిన దేవునికి ఇస్తే దేవుడు మనకి విస్తరింపజేస్తాడు. మనకి ఏది తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. రెండవది, మన మీదకి ఏ దీవెనైతే వచ్చిందో, తండ్రి అంటే తన తండ్రి ఎవరు? ఇస్సాకయ్య దీవించిన దీవెన ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు అంటే యాకోబు మీదకి వచ్చింది. యాకోబు మీదకి ఎప్పుడైతే దీవెన వచ్చిందో శ్రమలు ప్రారంభించబడి, ఇప్పుడు అన్న సమాధానం పడుతున్నాడు. ఈ ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది, తల్లిని వదిలిపెట్టాల్సి వచ్చింది, తండ్రిని వదిలిపెట్టాల్సి వచ్చింది, బంధుమిత్రులందరూ వదిలిపెట్టాల్సి వచ్చింది. అందరిని వదిలిపెట్టి ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. దిక్కుదోసిన పక్షిలాగా ఇంటి మీద ఒంటిగా ఉన్న ఆ పిచ్చుకు వలె ఆ బిడ్డ యాకోబు గారు ఎలా చూసి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎండకి ఎండుతూ, మంచుకు తడుస్తూ ఆ గొర్రెల్ని, మేకల్ని, లాభాను, మేనమావి మేపి
భార్యల కోసం 14 సంవత్సరాలు, సంపాదన కోసం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేసి దాపిలో భార్య బిడ్డలు తీసుకుని సిరి సంపదలు తీసుకుని వచ్చాడు. సిరి సంపదతో వచ్చాడు ఆయన. అందుకే సమస్త కీడుల నుండి తప్పించాడు దేవుడు. ఎన్ని కీళ్ళు, ఎన్ని అపాయాలు, మా అమ్మ మోసం చేశాడు, ప్రజలు మోసం చేశాడు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక్కడే ఎబ్బోకు రేవుదిరా ఒక్కడే మిగిలిపోయాడు. ఏడ్చాడు, ఆశీర్వదించడానికి దెబ్బ కొట్టాడు, తొంటి జారిపోయాడు. ఏడు పిడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. ఆశ్రదిత్తే వదిలిపెడతా అన్నాడు. ఆశ్రదిత్తే వదిలిపెడతాను పెనుగులాడాడు దేవుడు. అంతగా ఆశ్రదించబడిన యాకోబైన దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ యోసేపు గారి బిడ్డలను, ఆ మన్నేషి ఎఫ్రాయిము చూసి అంటాడు, నేటి వరకు మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎక్కడ నడుచుకున్నారు, ఏ దేవుని దగ్గర నడుచుకున్నారు, నేను పుట్టిన మొదలుకొని నన్ను ఇంతవరకు పోషించిన, ఈనాటి వరకు పోషించిన ఆ దేవుడు, సమస్త కీడుల నుంచి తప్పించిన ఆ దేవదూత, ఆ దేవుడు ఈ బిడ్డలను ఆస్వాదించునుగా కానీ ఆ బిడ్డలను దీవించాడు. నేను స్తోత్రం చెప్పాను. ఆయన మనని పోషించేది, మన అవసరాలు దేవుడు తీర్చింది. ఆయన మన అవసరాలు తీర్చింది, పోషించింది. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటారు. 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి, ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుని వాక్యం తేటగా మనకు అర్థమవుతుంది. చదవండి ఒక మాట. నీ చేతి పని అన్నిటిలో నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పండి. ఏ పనుల్లో? చేతి పని అన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉన్నప్పుడు చేతి పనులు, ఇప్పుడు మహేష్ బాబు చేసే చేతి పని, ఉద్యోగం, రత్న చేసే ఉద్యోగం, వారు చేసే చేతులతో చేసే పనులు, దేవుడు వారిని ఆస్వాదించునుగాక, ఇంకా ఆస్వాదించునుగాక. నీ కుటుంబాన్ని ఆస్వాదించునుగాక, మహేష్ బాబు కుటుంబాన్ని ఆస్వాదించునుగాక, రత్నాన్ని ఆస్వాదించునుగాక, నీ కూతురు కుటుంబాన్ని ఆస్వాదించునుగాక, నీ కుటుంబాన్ని దేవుడు నిత్యం ఆస్వాదించునుగాక. ఆ ఆశీర్వాదం రావాలంటే మనం ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఆ దీవెన కొరకు మనం ఆయనలో ముందు సాగినట్లయితే ఆ దేవుడు మనను పోషకుడు, మనం పోషించే పోషకుడు, మన ఆశీర్వదించేది, మన ఆదరించేది, మన కాపాడే దేవుడు, మనకున్న ప్రతి అవసరతలో అప్పులను తీర్చే దేవుడు, మన బాధలను తొలగించే దేవుడు, మన సమస్యల నుంచి విడిపించే దేవుడు, రోగాలను తొలగించే దేవుడు, అన్నిట్లో దేవుడు తోడుగా ఉంది. ఆనాడు ఆ యాకోబు మరి దేవుణ్ణి కలిగి తన మనవలను దీవిస్తున్నాడు కనుక ఆ మన్నేషి ఎఫ్రాయిమును దీవించునుగా దేవుడు, నీ బిడ్డలను కూడా దేవుడు దీవించునుగా. నీ ఇద్దరి బిడ్డలనే దీవిస్తాడు, నీ కూతురును కూడా దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచునుగాక. మీరు నమ్మకంగా దేవుల్లో ఎదగాలి, మీరు నమ్మకంగా దేవుల్లో పని చేయాలి. మీరు ఎప్పుడు కూడా వెనకం చేయకుండా దేవుల్లో ముందు సాగినట్లయితే ఆయన ఎప్పుడు కూడా మనల్ని పోషించే దేవుడు, మన అవసరాలు తీర్చేది, మన చేతి పనులను ఆస్వాదించేది. అటువంటి మహాదేవుడు, ఆ గొప్ప తండ్రి, ఆ రక్షకుడు, ఆ పరలోక తండ్రి మన పట్ల ఉండి ఆయన కృప చూపునుగాక. ఆయన కృప చూపును. ఆఖరి మాట చెబుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి, ప్రార్థన చేసుకుంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 26. యేసు
మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా. అంటే వీళ్ళు దేనికి వెళ్తున్నారంటే వీళ్ళు ఆహారం కోసం వెళ్తున్నారు. ఆయన ఏమి వెళ్తున్నారు వీళ్ళు చెప్పండి? ఆహారం కోసమే వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. యేసయ్య చెబుతున్న మాట. కానీ మనం ఆయన కలిగి ఉండి ఆయన ఎదిగితే మనకు ఆయన సమృద్ధిగా అన్నీ మనకు దయచేయునుగాక. హల్లెలూయా. దయచేస్తాడు. వీళ్ళందరూ దేనికోసం వెళ్తున్నారు? ఆయన్ని భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని అది అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర చేసి ఉన్నాడని చెప్పాను. మనం కష్టపడి క్షయమైపోయి ఆహారం కొరకు కష్టపడితే అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. అంటే అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యము. క్షయమైన ఆహారం అంటే ఏంటంటే మనం అనుదినం భుజించే ఆహారం. మనము ఎప్పుడైతే దేవుని పనులు కష్టపడతామో దేవుడు రెండు సమృద్ధికి ఇస్తాడు. రెండు సమృద్ధి. అందుకే యేసయ్య మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందటం కొరకే కదా నన్ను ఎదుగుతుంది. తృప్తిగా ఉండాలంటే ఆయన ఎతకాలి. మనం తృప్తిగా జీవించాలంటే, మనం సంతృప్తిగా ఉండాలంటే ఆయన్ని మనము ఎతకాలి. ఎదిగినప్పుడు తృప్తినిస్తాడు. ఆయన చెప్తున్న మాట అక్షయ ఆహారం కంటే అక్షయ ఆహారం ఎతకమన్నాడు. దాని కొరకు కష్టపడితే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. అందుకే అన్నాడు కదా, మొదట నా రాజ్యమును నీతిని ఎత్తుకుని ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన నెలలో తెలుసు అని చెప్పుకున్నాం. ఈ నెలలో ఆయన మనల్ని పోషించేది, ఆయన మన అవసరాన్ని తీర్చేది, మన చేతి పనులన్నింటిలో దేవుడు మనల్ని ఆశీర్వదించేది. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన ఈరోజు వాక్యం విన్న మనందరికీ, అలాగే మరి యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఆశీర్వాదం దీవెన మరి కుటుంబానికి దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలందరూ ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా మీరు చెబుతున్నారు ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవో కోయవు కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా. వాటిని పోషిస్తున్న దేవుడు మీరు మమ్మల్ని పోషిస్తారు కదా నాయన. మీరు చెబుతున్నారు కదా, ఆకాశ పక్షులు ఎత్తవో కోయవో వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు కాదు. నిజమేనయ్యా, మమ్మల్ని పోషించేది. అందుకే యాకోబు దగ్గరికి నాయన యేసయ్య గారు బిడ్డలు తీసుకొచ్చినప్పుడు, నేటి వరకు మా పితరులు ఎవరు యందు నడుచుకున్నారు, నేను పుట్టింది మొదలుకొని ఈ దినం వరకు నేను ఎక్కడ ఉన్నాను, నా సమస్త బాధల నుండి కీడు నుంచి తప్పించిన ఆ దేవుడు నీ బిడ్డలను ఆస్వాదించుగా కానీ దీవించాడు. ఆయన మీ దీవులు మా మీద ఉంటే మేము విస్తరిస్తాము, ఆస్వాదించబడతాం, అభివృద్ధి పడతాం. అబ్రాహాము తన ఒక్కగాని కొడుకుని మీకు ఇచ్చాడయ్యా. ఈనాడు ప్రపంచమంతా ఆయన బిడ్డలుగా తీర్చబడేటట్టుగా చేసే ఉన్నాయి. నిజమే ప్రభా, మీకు ఇయ్యకే మేము
చాలా దరిద్రులైపోతున్నామయ్యా. మీకు ఇచ్చి మేము దేవుళ్ళు పొందుకోవాలయ్యా. మీకు ఇచ్చి దేవుళ్ళు పొందుకోవాలి. ఇప్పుడి ఇచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమన్నామయ్యా. మీకు ఇచ్చేవారిగా మేము ఉండాలి. అంటే కృప మాకు అందరూ దయచేయండి. నాయన మీరు మాకు ఇచ్చిన మరి చెల్లెమ్మ ప్రభు, తనకిచ్చిన కొడుకుల్ని, తనకిచ్చిన కోడల్ని, కూతుర్ని, అల్లుడిని, తన కోళ్ళకిచ్చిన గర్భలాంటి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఈనాటి వరకు పోషిస్తున్న దేవుడు ఇంకా ముందు కాలం అంతా కూడా వారిని పోషించి వారి అవసరాన్ని తీర్చమని మనందరం సార్ దేవుని స్తోత్రాలు ఇద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియమ్మ గారు